వరలక్ష్మి కలశంలో పచ్చకర్పూరం ఎందుకు వేస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న విశేషం చాలా ఆసక్తికరం. వరలక్ష్మి వ్రతంలో కలశంలో చిటికెడు పచ్చకర్పూరం వేయడం ఒక సాంప్రదాయం. పచ్చకర్పూరం తన సువాసనతో పవిత్రమైన వాతావరణాన్ని కల్పిస్తుందని భావిస్తారు. పూజా సమయంలో వచ్చే సుగంధం మనసుకు ప్రశాంతతను కలిగించి భక్తి భావాన్ని పెంచుతుందని పెద్దలు చెబుతారు. అందుకే చాలామంది పసుపు, కుంకుమ, అక్షంతలు మరియు ఒక్క 5 రూపీస్ కాయిన్తో పాటు పచ్చకర్పూరాన్ని కూడా కలశంలో వేస్తారు. అయితే ఈ ఆచారం ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండకపోవచ్చు. మీ కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించడం మంచిది. మీ ఇంట్లో కూడా కలశంలో పచ్చకర్పూరం వేస్తారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి వరలక్ష్మి వ్రతం విశేషాల కోసం ఫాలో అవ్వండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు ఆఫర్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, చూడండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.